హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇది గోల్కొండ మన భారతదేశంలో హైదరాబాద్లో ఉంది. ఇది తెలంగాణ పశ్చిమ చివరిలో ఉన్న ఒక పటిష్టమైన కోట అనమాట. ఇది నిజానికి ఈ కోటను 11వ శతాబ్దం చెందిన కాకతీయ పాలకులు ప్రథమ రుద్రుడు మట్టి గోడలతో నిర్మించాడు. ఇది మొదటిగా బహమని విజయనగరం యుద్ధంలో బహమని సుల్తాన్ మహమ్మద్ పాలనలో ముస్సునూరి నాయకుల నుండి ఇది రాజును అప్పగించబడింది. ఇది ప్రపంచానికి వారసత్వం ప్రదేశంలో చేర్చింది. ఈ ప్రాంతంలో ఇతరుల కోటలు పట్టే డక్కన్ సుల్తానేట్ అనే కార్మిక చిహ్నాలతో నిర్మించబడింది. అలా చూసుకుంటే దీని కోట మన హైదరాబాద్లో ఉంది కదా. ఇది ప్రజల కోసమైనది నిర్మించబడింది. ఇది నిర్మించింది 11వ శతాబ్దము టైంలో. చరిత్ర మనం తెలుసుకున్నట్టయితే దీని కోట శిథిలాలు అలా చూసుకున్నట్టయితే మనకి ఇది 11వ శతాబ్దం నాటిది. ఇది మొదటగా కాకతీయ సామ్రాజ్యానికి చెందిన ప్రతాపరుద్రుడు నిర్మించిన చిన్నపాటి కోట అన్నమాట. ఇది ఇలా చూసుకున్నట్టయితే మనకు 1500 వరంగల్ రాజు సనాజ్ ద్వారా కోటను స్వాధీనం చేసుకోవడం తర్వాత బహమని రాజులు తమ ఆధీనంలో తీసుకోవడం జరిగింది. అలా చూసుకుంటే మనకి గ్రానైట్ చుట్టుకొలత వచ్చేసరికి సుమారుగా 5 కిలోమీటర్లు అనమాట. 3.1 మైలు విస్తరించి ఉన్న భారీ కోట అనమాట. ఇది 1590 వరకు ఈ రాజధాని హైదరాబాద్కు మార్చే వరకు ఇది కుతుబ్ షాహీకి రాజవంశానికి రాజధానిగా ఉండేది. ఇది కుతుబ్ షాహీలకు కోటను విస్తరించారు. దీన్ని 7 కిలోమీటర్ల వరకు బయట గోడ నగరాన్ని చుట్టుముట్టింది అనమాట. ఇది ఓకే. ఈ 17వ శతాబ్దం ప్రారంభంలో గోల్కొండ బలమైన పతినేత పరిశ్రమ ఉనికి, వజ్రాల వ్యాపారకి ఇలాంటి వాటికైతే యూజ్ చేసేవారు అన్నమాట. ఆ టైంలో ఈ గోల్కొండ కోటలో ఒక ఖజానా ఉండేది. ఇక్కడ ప్రసిద్ధి కోహినూర్, ఊప్ వజ్రాలు ఇలాంటి వజ్రాలతో నిల్వ చేయబడ్డాయి. ఇలా చూసుకున్నట్టయితే దీని పేరు సాధారణంగా అర్థానికి పొందింది ఏంటంటే గొప్ప సంపదనతో ముడిపడి ఉండేది. కొంతమందికి రత్న శాస్త్రజ్ఞులు చాలా అరుదైన టిప్పు ఇలా డైమండ్ సూచించడానికి వర్గీకరించడానికి చాలా వరకు అయితే ఉపయోగించబడ్డారు. కోహినూర్ వజ్రం, నుల్లూర్ అండ్ కోహినూర్ ఊప్ డైమండ్, ద ఫిల్చ్ డైమండ్, రీజెంట్ డైమండ్ ఇలా చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా వరకు అయితే చేస్తూనే ఉన్నారు. ఇంకోటి గోల్కొండ రాజు పాలించిన రాజవంశానికి కాకతీయ రాజవంశం, ముసునూరు నాయకులు, బహమని సుల్తాన్లు, కుతుబ్ షాహీ రాజవంశం, మొఘల్ సామ్రాజ్యం, ఆసిఫ్ షాహీ రాజు ఇలాంటి చాలా రాజులు వంశానికి పరిపాలన చేయడం జరిగింది. అలా చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ గోల్కొండలో ఉండే కుతుబ్ షాహీ సమాధులు అయితే ఇక్కడ చాలా వరకు నిర్మించబడ్డాయి. అందంగా చెక్కబడిన రాతిలతో చేయబడ్డాయి. చుట్టూ ప్రకృతి దృశ్యాలతో కూడిన తోటలు ఉన్నాయి. అవి ప్రజలకు అందుబాటులో ఉన్నాయి అన్నమాట. ఇవి అలా చూసుకుంటే కొన్ని మరి అంత చదువుకోవాలంటే ఒకటేనండి, గోల్కొండ భాగ్యనగర్ హైదరాబాద్ ఇది ఏరియాలో ఉంది. మనకి ఈ గోల్కొండ నుంచి మన చార్మినార్కి అయితే 12 కిలోమీటర్ వరకు అయితే ఉంది అనమాట. అలానే చూసి బిర్లా మందిర్ వచ్చేసరికి ఇది కరెక్ట్గా 18 కిలోమీటర్లు అయితే ఉంది. ఇంకోటి మీకు చెప్పుకోవాల్సింది ఏంటంటే కుతుబ్ షాహీ పాలనలో ముగించిన చివరి గోల్కొండ రాజు అబ్దుల్ హసన్ తానా స్వాధీనం చేసుకున్న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు అని చేతిలో 8 నెలల్లో ముట్టడి కారణంగా కోటను చివరకు 1687లో శిథిల వ్యవస్థ చేరుకుందనమాట లాస్ట్లో. ఓకేనా ఫ్రెండ్స్. కుతుబ్ షాహీ కోట నిర్మించడంగా ఇది 7 కిలోమీటర్లు బయట కోటన నగరాన్ని చుట్టుముట్టింది అనమాట. చుట్టుపక్కల చూసుకుంటే ఇలాగా ఇక్కడ కొన్ని ప్రజలకి మళ్ళీ ఇక్కడ ఉన్న పీపుల్స్ అందరికీ ఇది కొద్దిగా ఇలా మీరు కూడా ఎంజాయ్ చేయాలంటే ఇలాంటి వీడియోస్ అప్డేట్ కావాలంటే